హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం వ్యాధి ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తమ డైట్‌లో చేర్చుకుంటే బావుంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూనిటీ వ్యాధండి. అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ మన ఆరోగ్యంగా ఉన్న కణాలపైనే దాడి చేస్తుందండి. అంటే అనారోగ్యంపై ఉన్న కణాలపై దాడి చేయకుండా, ఆరోగ్యంగా ఉన్న కణాలపై దాడి చేయడం వలన ఈ వ్యాధి వస్తుందండి. ఇది వచ్చినప్పుడు ఎక్కడికక్కడ జాయింట్స్‌లలో వాపులొచ్చేస్తాయండి. అలానే వాపులు, మంట ఒక్కొక్కసారి అది తీవ్రంగా ఉన్నప్పుడు జ్వరము, అలసట కూడా వస్తుందండి. అయితే మనము మందులు వాడుతూ మన ఆహారంలో మార్పులు చేసుకున్నట్లయితే కొంతలో కొంత మనము కొంచెము హెల్తీగా ఉండొచ్చండి. ఇప్పుడు ఏమేంటివి అవి అనేది చూసేయండండి. ముందుగా మనకి పసుపండి. ఈ పసుపు మనకి కీళ్ళ నొప్పులు, వాపుల్ని తగ్గిస్తుందండి. అలానే పసుపులో ఉండేటువంటి కర్కుమిన్ అనే పదార్థము ఈ కీళ్ళ వాతం వల్ల వచ్చేటువంటి మంటల్ని కూడా తగ్గిస్తుందండి. పసుపుని మనము అన్నంలో వండుకునేటప్పుడు, ఆహారంలో వండుకునేటప్పుడు వేసుకుంటాం గదండీ! అలానే మనము రోజు ఉదయం పూట పరగడుపున ఇట్లా తీసుకొని కొంచెంగా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని చూడండి ఈ విధంగా ముద్దను చేసుకొని దీన్ని కూడా ఇంత సైజు ఎక్కువ తీసుకోకూడదండి. ఇంత సైజు మనము పసుపు ముద్దని పరగడుపున తీసుకున్నట్లే అది కూడా బాగా పనిచేస్తుందండి. మనము అయితే దీన్ని యూజ్ చేసేటప్పుడు మీరు గనక ఆహ్, రక్తం పలచబడే తత్వం ఉన్నటువంటి మందులు వాడేటట్లయితే వీక్లీ ఒకసారి వాడుకోనండి. లేకపోతే వారానికి 3 సార్లు వాడుకోవచ్చు. పసుపులో రక్తాన్ని పలచం చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్లమండి. అల్లం కూడా కీళ్ళ వాపు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. కీళ్ళ వాతం సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు అల్లంలో ఉండేటువంటి జింజరాల్స్ మరియు షుగర్స్ సమ్మేళనాల కారణంగా దీన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి వాపు, నొప్పులు అనేవి తగ్గుతాయండి. అంతేకాకుండా అల్లము కీళ్ళల్లో రక్త ప్రసరణను బాగా జరిగేటట్లు చేస్తుందండి. కాబట్టి తప్పకుండా అల్లాన్ని కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు తమ ఆహారంలో చేర్చుకోవాలి. అయితే రక్తము పలచబడ్డానికి మందులు వాడుతున్నట్లయితే అటువంటి వాళ్ళు మాత్రము తక్కువగా ఈ అల్లాన్ని వాడుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండండి మనము అల్లంతో టీ తయారు చేసుకుంటాం గదండీ! అలానే అల్లాన్ని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా తరిగి అల్లము, జీలకర్ర పొడిని ఈ విధంగా మజ్జిగలో వేసేసి దీన్ని కూడా మనము టిఫిన్‌కి మరియు భోజనానికి మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఆరారంగా దాన్ని కూడా తీసుకోవచ్చండి. ఇది కూడా హెల్త్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మనము అల్లంతో కషాయం కూడా చేసుకోవచ్చండి. అల్లము, పసుపు రెండిటిని ఉపయోగించి మనము రుమటైడ్ ఆర్థరైటిస్ కోసము కషాయాన్ని కూడా చేసుకోవచ్చండి. అది కూడా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్‌ని తీసుకొని దీనికోసము ఈ విధంగా పసుపు, కొంచెంగా అల్లం ముక్కలు, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నిటిని వేసేసి ఒక గ్లాస్ వాటర్‌తో మనము కాచుకొని దాన్ని కూడా తాగొచ్చండి. ఇది కూడా మనకి బాగా పనిచేస్తుందండి.
ఈ కషాయాన్ని మీరు తాగాలి అనుకున్నట్లయితే, మీరు గనక థైరాయిడ్ టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నట్లయితే, థైరాయిడ్ టాబ్లెట్స్‌కి, కషాయానికి మధ్యలో గ్యాప్ ఒక 40 మినిట్స్ అయినా ఉండేటట్లు చూసుకోండి. లేదంటే మామూలుగా తాగండి పరగడుపున. అలానే మీరు పొద్దున పూట కుదరకపోతే మధ్యాహ్నం పూట 4 టైంలో అయినా కూడా తాగొచ్చు. వారానికి 2 లేదా 3 సార్లు తాగడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బార్లీ అండి. ఈ బార్లీ అనేది కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. బార్లీ అనేది నొప్పుల్ని, వాపుల్ని కూడా తగ్గిస్తుందండి. ఆర్థరైటిస్ వలన వచ్చేటువంటి మంటల్ని కూడా తగ్గిస్తుందండి. అయితే బార్లీని గంజిలాగా తీసుకోవచ్చు, బార్లీ వాటర్ లాగా తీసుకోవచ్చు, బార్లీతో ఉప్మా గూడా చేసుకోవచ్చు, దోస కూడా చేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకున్నా ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి. అయితే బార్లీని తీసుకునేటప్పుడు ఒకవేళ కడుపు ఉబ్బరంగా అనిపిచ్చే సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు బాగా వాటర్ తీసుకోవాలండి. అంతేకాకుండా అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది కదా! అందుకని వాటర్‌ని బాగా తీసుకోవాలి. అంతేకాకుండా బార్లీ అనేది రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుందండి. మీకు గనక షుగర్ లెవెల్స్ పడిపోయే తత్వం అంటే కొంతమందికి షుగర్ పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి షుగర్ ఉన్నట్టుండి తగ్గిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు మటికి ఈ బార్లీని ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు బార్లీతో ఉప్మాని ఏ విధంగా చేసుకోవచ్చో చూసేయండండి. దీనికోసము ముందుగా మనము బార్లీని వేయించుకోవాలి. చూడండండి ఈ విధంగా మనకి బార్లీని వేయించుకోవాలి. 10 నిమిషాలు పడుతుందండి స్లోలో. ఇది మనము ఇట్లా నోట్లో వేసుకున్నట్లయితే కరకర అన్నట్లుగా అంటే బార్లీ బాగా ఫ్రై అయినట్లండి. ఇంక మనము ఆపేసుకొని చల్లారపెట్టుకోవాలి. చల్లారపెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో మనము దీన్ని బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మాని ఎలా చేసుకోవాలో చూసేయండండి. అలానే కొంచెంగా ఉప్పు, పసుపు. నేను హాఫ్ గ్లాసు రవ్వని తీసుకున్నాను. దీనికోసమని ఇప్పుడు వాటర్‌ని 1కి 2:30 చొప్పున ఉప్మాకి తీసుకోవాలి. అయితే హాఫ్ గ్లాస్ కాబట్టి నేను 1:15 పోసుకున్నాను వాటర్‌ని. అంటే ఇది తలకొట్టి పోసాను కాబట్టి మీకు దగ్గర దగ్గర 1:30 లాగా కనిపిస్తుంది. కానీ 1:15 వాటరు పోసాను.
ఇప్పుడు అది ఉడికేదాకా మనము కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు ఉప్మా అయితే అయిపోయిందండి. మనము ఇది నార్మల్ ఉప్మాలాగా అంత రుచిగా ఉండదు. అయితే హెల్త్ పర్పస్‌లో కాబట్టి దీన్ని హెల్త్ పర్పస్‌గా చేసుకుంటున్నప్పుడు టేస్ట్‌గా తక్కువైనా కానీ మనం చేసుకొని తినాలి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవి బొబ్బర్లు లేక అలసందలు అంటారండి. ఇవి కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. వీటిల్లో ఉండేటువంటి మెగ్నీషియము, జింక్ అనేవి ఈ కీళ్ళ వాపులు రాకుండా వాటిలతో ఆ కణాలతో పోరాడతాయండి. అందువలన తప్పకుండా వీటిని తీసుకోవాలండి. అలానే పెసలండి. పెసలు చాలా బాగా పనిచేస్తాయండి కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి. వాళ్ళకి ప్రోటీన్‌కి పట్టడానికి ఇవి బాగా యూజ్ అవుతాయండి. అయితే మీకు గనక యూరిక్ యాసిడ్ సమస్యలు, లేదంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మటుకు పెసల్ని చాలా తక్కువగా తీసుకోండి. చూడండండి, ఇవొచ్చి వాల్‌నట్స్. ఈ వాల్‌నట్స్ వీటిల్లో ఉండే ఒమేగా 3 కారణంగా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చేటువంటి నొప్పుల్ని దూరం చేస్తుందండి. మనము వీటిని ఈ విధంగా ముందు రోజు నైట్ నానబెట్టుకొని తీసుకోవాలండి. ఇవి ఇట్లా ఈ కొన్నే తీసుకోవాలి. ఎక్కువ పరిమాణంలో మటుకు తీసుకోకూడదు.